మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పినా వింటాం. అయితే అది అభిమానంతో చెప్తారు, మనం మంచి కోరి చెప్తారు. కానీ కొంతమంది ఉంటారు, ఆర్డర్ వేస్తారు. సరే, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటాం, లేకపోతే లేదు, మన దారి మనం చూసుకుంటాం. కానీ ప్రపంచం దృష్టికి వచ్చేప్పటికీ అలా కాదు. ప్రపంచంలో అత్యంత బలవంతుడైన దేశాధినేతని ఖచ్చితంగా అందరూ ఆచరిస్తారు, పాటిస్తారు. దానికి తాజా ఉదాహరణ అంటే దీనికి ముందు ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందనేది అమెరికా అనుమానం కాదు, ఉంది. ఇజ్రాయెల్ని ముందు అమెరికా రెచ్చగొట్టింది. అక్కడి నుంచి రెండు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అంతకుముందు మనం చూసాం పహల్గామ్ కేసులో మనం పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు ఏం జరిగిందో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి రావడంతో ఇటు భారత్ అటు పాకిస్తాను రెండు యుద్ధం విరమించాయి. ఇప్పుడు రెండు దేశాలు, ఇజ్రాయెల్, ఇరాన్, రెండు దేశాలు చాలా బలమైన దేశాలు సైనిక పరంగా, ఆయుధాల పరంగా. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? ఇజ్రాయెల్కి కాదు, ఇరాన్కి. అన్కండిషనల్ సరెండర్ అని ఒక ట్వీట్ పెట్టారు. ట్వీట్ పెట్టి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని ఉద్దేశించి చేశారన్నమాట. నువ్వెక్కడున్నావో మాకు తెలుసు, వెంటనే మా పరిధిలోనే నువ్వు ఉన్నావు, నీ ఆకాశ మార్గం అంతా మా అధీనంలో ఉంది, నేను ఏ క్షణంలో అయినా నిన్ను బయటికి తీసుకురాగలను, బ్రాకెట్లో చంపేయగలను అని చెప్పి అన్నారు ఆయన. అంటే యుద్ధం ఆపాలంటే మరి ఇలాంటిది అవసరమేమో. డొనాల్డ్ ట్రంప్ గారి మాటలు పరుషంగా ఉన్న రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం వల్ల చాలా విపరిణామాలు ఏర్పడుతున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతాయి. మళ్ళీ ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా డొనాల్డ్ ట్రంప్ ఈ మాట అన్నారేమో తెలియదు, లేదా తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకోవడానికి ఇది చేశారో తెలియదు. ఆయన ఖమేనీని ఉద్దేశించి ఈ వార్నింగ్ ఇచ్చారు తప్ప ఇజ్రాయెల్ని ఉద్దేశించి ఇవ్వాల.